ఎక్స్ట్రా జబర్దస్త్. కామెడీ చేయడమే కాదు, ప్రయోగాలు చేయడం కూడా మాకొచ్చు. ఇంతకీ ఇప్పుడు మేము ఏ ప్రయోగాలు చేస్తున్నామో ఆ ప్రయోగాలు మీకు ఎంతవరకు నవ్విస్తాయో చూసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు ది గైస్ విత్ along with this team. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ మ్యాన్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా సార్. మొన్న మీ అపాయింట్మెంట్ తీసుకున్నా కదా. ఎస్ కొంచెం బిజీగా ఉన్నానయ్యా. ఏం సార్, ఏం కనిపెట్టారు కొత్తగా? నేను ఒకటి కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? ఈ ద్రవం వల్ల ఎదురు కోపం వస్తుంది. అలా ఎలా వస్తా సార్? పోయిందా? చెప్పాను కోపం వస్తుందని. ఎన్ని వదిలేండి సార్, మీకు చెప్పాను కదా సార్, సినిమాలో ఒక 2-3 ఆఫర్లు వెయిటింగ్, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, వైట్ అవ్వాలి, ఎలాగా? ఇది తాగండి. ఏం సార్? తగ్గిపోద్ది. ఒక 1 hour లో తగ్గిపోతుంది. తగ్గిపోద్ది. ఏంటి సార్? ఈ హీరో అంటున్నారు కదా, బ్రహ్మద పోద్ది, నార్మల్ అయిపోతారు మీరు. సార్ ఏంటి సార్, ఏమనుకుంటారు సార్? సుధీర్, ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్ నా కోసం. నేను మూసేద్దామనా? ఆల్రెడీ హీరో సార్, నేను ఆల్రెడీ హాలీవుడ్ లో హీరోగా చేస్తున్నారా? హాలీవుడ్ ఆల్రెడీ హీరోగా చేస్తున్నా. ఇప్పుడు 3 సినిమాలు పెద్ద ప్రొడక్షన్స్ రెడీగా ఉన్నాయి సార్. మీ సినిమాలు చూడాలంటే గూగుల్లో www. ఏం కొట్టాలి? www. ఎందుకు కొడతారు సార్? www. ఎందుకు కొడతారు సార్? ఎందుకు మరి దేంట్లో ఉంటాయి మీ సినిమాలు? ఉన్నాయి సార్ మన సినిమాలు. చూసా, ఈ డైనోసార్ సినిమాలు ఉంటారు మీరు, అదే కదా? తెలుగు సినిమా హీరోని సార్ నేను. తెలుగు పెద్ద చూడయా, అంత సంస్కృతం చూస్తా. ఎప్పటివే కొంచెం త్వరగా ఒక 2-3 డేస్ లో కలర్ వచ్చేస్తే నేను షూటింగ్స్ కి వెళ్ళిపోవచ్చు సార్. నేను ఏ కలర్? రెడ్ కావాలా, బ్లూ కావాలా? Sir. అంటే మన 2 కలర్లు ఉన్నాయా? నేను వైట్ అవ్వాలి సార్. వైట్ అవ్వాలా? వైట్ గా వైట్ గా అయితే వాటరే. నేను ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తాను. Sir. నైట్ టైం బయటికి వెళ్ళొద్దు, పోద్దు మళ్ళీ. కష్టం. ఈ ఇంజెక్షన్ వేయగానే మీరు ఇంటికి వెళ్ళి కనీసం ఒక 24 hours రెస్ట్ తీసుకోవాలి. పొరపాటు మీరు బయటికి వెళ్ళారంటే కలర్ పోతారు, జాగ్రత్త. ఇంటికి వెళ్ళకూడదు. నేను అంటాను, మీరు అనవసరం లేదు. 3 డేస్ లో వచ్చేస్తా కదా సార్ కలర్? మామూలు కలర్ కాదు, తట్టుకోలేవు, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సార్. జాగ్రత్త. అసిస్టెంట్, ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? చిన్న పని ఉంటే బయటకు సార్. ఏంటి సార్ ఏదో కనిపెడుతున్నారు? ఈ మధ్యన ప్రజలందరూ అమ్మను మర్చిపోతున్నారయ్యా. సో అమ్మను గుర్తించుకోవడం కోసం ప్రతి వాళ్ళకి ఒక మంచి మెడిసిన్ కనిపెట్టాను. నమ్మండి సార్. తాగు. అబ్బా అమ్మా అమ్మా చూసా, గుర్తున్నాయా? కొంచెం పెర్ఫార్మెన్స్ బాగా చేసుకుంటే బాగున్నాం. కొంచెం ఫస్ట్ అబ్బా అనేసావు. సార్ ఒకసారి ఇటు చూడండి సార్. ఏమైందే? జుట్టు పోయింది సార్. రావాలంటే ఏం చేయాలి? ఇలా పీకితే వచ్చేస్తాయా? అది కాదు సార్ నేను అనేది. కొత్త హెయిర్ రావాలా? కొత్త హెయిర్ రావాలంటే దీనికి ఒకటి ఉందయ్యా. ఏంటి సార్? ఇక్కడ లేదు. కరోనాకి ఒక మంచి మెడిసిన్ ఫార్ములా కనిపెట్టానయ్యా. ఏంటి సార్ అది? AMIU అంటే ఏంటి సార్? అన్ని మూసుకొని ఇంట్లో ఉండు. ఆడ మర్చిపోయాను, మొన్న ఒక హీరో వచ్చాడయ్యా. హీరో రమ్మని చెప్పాను, వస్తే రమ్మని చెప్పు. మీ అపాయింట్మెంట్ కోసం బయట ఉన్నాడు సార్. తీసుకొచ్చి. ఇది ఫస్ట్ హాస్పిటల్ కాదయ్యా. సుధీర్ హీరో. సుధీర్ గారు, ఏమడిగా నేను మీకు? ఏమడిగారు? కలర్ అడిగా. వచ్చిందిగా. మీరేమిచ్చారు? బొచ్చు ఇచ్చారు. ఓ పంచే కట్ చేసి అమ్ముకో. ఏంటది? బొచ్చు. మీరే పేకండి. ఏంటి వచ్చే నేను బొచ్చు పీకిన కనిపిస్తున్నా? నేను అమ్ముకున్న కనబడుతున్నానా? ఓ సారీ సుధీర్ సార్. ఏంటి సార్, ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ సార్. దీని బొచ్చు కోసమా? సుధీర్ బొచ్చు పెట్టారు. సుధీర్ కొంచెం కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏదో ఫార్ములా చిన్న తప్పు వచ్చి ఉంటుంది. ఫార్ములా చిన్న తప్ప? ఎస్. ఎక్కడున్నా ఏం అర్థం కావట్లేదు సార్. మొత్తం చూడండి సార్. ఇది తాగు అయిపోతుంది. తాగితే అయిపోద్దా? ఏం సార్, ఏం అవ్వలేదు? అయిపోయింది కప్పులది. ఇదే అయిపోద్ది. ఏమనుకుంటున్నారు సార్? ఇంత ముందు బయట జనాలు అందరూ అచ్చో షారూఖ్ ఖాన్ లో ఉన్నారు. ఇప్పుడేమన్నారు? బొచ్చులో ఉన్నాం అంటున్నారు. అలాగే ఉన్నావు. 4 days అయింది సార్ స్నానం చేసి. చేయొచ్చు కదా స్నానం. నీళ్లు పోసుకుంటే మీటర్లు పెరుగుతుంది. ఇంకో 2 రోజులు అయితే పూలు కాయలు కాసేస్తామని భయంగా ఉంది. మంచి బిజినెస్ పెట్టుకో, పూలు కాయలు. సబ్బు పరిస్థితి ఏంటి? డబ్బులు గిబ్బులు లేవు. రోజుకి 4 డబ్బాలు షాంపూ అవుతుంది, 2 డబ్బాలు నూనె అవుతుంది. ఎంత వాడినా జిట్టేమో అప్పుడప్పుడు చిక్కు పడిపోతుంది. ఒక్క నిమిషం. ఏంటి సార్, తగ్గిపోద్దా? చిక్కులు పోతాయి. మరి అది పేను. నువ్వు చూద్దు కానీ రోజు ఇంటికి వచ్చి పేలున్నాయా లేవా? సార్ ఏదో ఒకటి కనిపెట్టండి సార్. ఏదో ఒకటి కనిపెట్టండి సార్. కనిపెట్టడంలో నీ అంత ఎక్స్పీరియన్స్ లేదురా నాకు.
వేరే లెవెల్ ఇది. ఓ 3 days మా ల్యాబ్ లో ఉంటే మా పిల్లలు వచ్చి ఆడుకుంటారు. అప్పుడు కొంచెం వెయిట్ చేయండి. పిల్లలు వచ్చి ఆడుకుంటారా? ఆ. వచ్చు బాబాయ్ వచ్చు బాబాయ్ అని. సుధీర్ గారు సార్. ఓ పని చేయండి. ఏంటి సార్? జూకి ఎలుగుబంటిగా రెంట్కి వెళ్ళిపోండి. జూకి ఎలుగుబంటిగా రెంట్కి వెళ్ళిపోవాలి. ఆ. ఏంటి జూలో మనుషులు తీసుకుంటారు రెంట్కి ఎలుగుబంటి లాగా? మన హైదరాబాద్ జూకి వెళ్ళారా? వెళ్ళాను సార్. ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ పెద్ద పుల్ ఉందా? ఆ పుల్ ఉంది. మన పేషెంట్ ఇంజిన్ చేతి పులి అయిపోయాడు. మనిషికి ఇంజెక్షన్ వేస్తే పులి అయిపోయాడు. కొంచెం ఆడితే రాంగ్ ఇంజెక్షన్ అయింది, అలాగే పులి అయిపోయాడు. మరి మామూలుగా ఎవడం మందు ఏం కనిపెట్టారా? ఆడికి చెప్పా మందు కనిపెట్టండి రారా మనిషిలో మార్చేస్తానంటే లేదు జూలో ఉంది అన్నాడు. 2 లక్షలు శాలరీ ఇస్తున్నాడు, అక్కడ ఉండిపోయాడు. నువ్వు వెళ్తే నాకు తెలిసి మాట్లాడుతూ ఎలిమెంట్ కాబట్టి 5 లక్షలు ఇస్తారు నీకు. సార్ నా పరిస్థితి అర్థం కావట్లేదు సార్. 3 రోజులు లేదు సార్. నా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి కూడా భయపడుతుంది సార్. మీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి దానికి ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, ఇద్దరు అయిపోతారు. కష్టం, చాలా ఇంజెక్షన్ చేయాలి అప్పుడు. వద్దులేండి సార్, ఆవిడ బాగుంటే చాలు, మనకి ఎందుకులే కానీ. అబ్బా ఎంత మంచోడే బొచ్చులో కూడా నువ్వు. సుధీర్ గారు టీ తాగుతారా? తాగుతాను సార్, ఇవ్వండి సార్. బయటికి 2 టీ పట్టండి మద్దరికి. సార్ బయటకి అంతా కుక్కలు కూడా భయపడుతున్నాయి సార్ నన్ను చూసి. నేను చూసి కుక్కలు కూడా భయపడతాయి. ఫస్ట్ టైం నేను చూసి భయపడుతున్నారు అందరూ. సార్ మీరు అలా మాట్లాడంటే నేను మీడియాని పిలుస్తా చెప్తున్నా. పిలిపిల్లు ఛాలెంజ్ వెయిట్ చేస్తున్నా నీ గురించే. ఎప్పుడు దొరుకుతావని. నా మాట విని కాముగా బొచ్చు పెరగకుండా టాబ్లెట్ ఇస్తాను, అందుకో ఆనండి అక్కడ కూర్చోండి. సార్ ఇప్పుడు 3 days ఒక్కడే ఉండాలి ఇక్కడ. ఒక పంచి ఒక్కొక్కటి పీక్కోండి వస్తా. నెక్స్ట్ ఎవడో రమ్మని చెప్పు. సార్ నమస్కారం సార్. హాయ్ సనీ గారు, మీరు పెద్ద స్టార్ కదా? అవును సార్. ప్రాబ్లం ఏంటి? నాకు పెద్ద సినిమా వచ్చింది సార్, దాంట్లో హీరో వేషం ఇచ్చారు నాకు. బెటర్ కదా కూర్చో. సార్ ఏంటి సార్ ఆడి హీరో నమ్ముతారు, నేను హీరో నమ్మరా? అతను ఫేస్ లో చూడయా స్టార్స్ కనిపిస్తున్నాయి. బ్యాగ్స్ కనిపిస్తున్నాయి, స్టార్స్ కనిపిస్తున్నాయి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి, ఏం చేయాలి? కొద్దిగా బ్యాగ్స్ ఉన్నాయి సార్, అవి తీసేయాలి. ఓ ఈ క్యారీ బ్యాగ్ తీయాలా? అవును సార్. అసిస్టెంట్ సార్ తీసుకొని రా. రే నా మాట నరే వద్దురా, రే నా మాట అనరా. ఎవడు మనం రీసెంట్ గా ఒక ఎలిగెంట్ తీసుకొచ్చామండి, దానికి ఇంజెక్షన్ ఏమైనా అది మాట్లాడుతుంది. ఎలిమెంట్ మాట్లాడుతుందా? ఎలిగెంట్ మాట్లాడుతుంది. చేయించుకో, నీకు ఉంటుంది తర్వాత, నీకు తెలుస్తుంది తర్వాత. ఏమంటదిరా, నేను హీరోని అయితా. సార్ ఒకసారి కళ్ళు మూసుకోండి సార్. ఇప్పుడు ఈ బ్యాగ్ లో మన లగేజ్ ఫిల్ చేసి సరిపోద్దండి. లగేజ్ ఏం ఫిల్ చేస్తారండి? మరి బ్యాగ్ లో లగేజ్ ఫిల్ చేస్తే కదా బ్యాగ్ లో తేలండి. ఓహో కవర్ అయిపోతాయా? కవర్ అయిపోతాయి. అలా బ్యాగ్కి వెళ్ళి బెడ్ లో పడుకోబెట్టి కొంచెం చెప్పు. నేను ఎంత హీరో గారితో మాడుతుంటా. ఏం నన్ను హీరో గారు అన్నారా మీరు? సారీ బై మిస్టేక్, ఎలిమెంట్ తో మాడతాను. కమాన్ హీరో గారు. సైంటిస్ట్ గారు అవి బ్యాగ్ అన్ని పోయాయండి. బ్యాగ్ పోయాయి చూసావా? రే పప్ప వెనక్కి తిరిగి చూసుకోరా, వెనక్కి చూడు ఏమొచ్చిందో. సార్ తోకం సార్ వెనకాల. మీకు ఇంజెక్షన్ కొంచెం రాంగ్ తేడా కొట్టిందండి, తోక వచ్చింది మీకు. తోకొస్తేలా? మరి మాకు ఇక్కడ బొచ్చు వచ్చింది, మేమేం చెప్పాం మరి? కొంచెం ఇంజెక్షన్ రాంగ్ వల్ల ఆడికి బొచ్చు వచ్చింది, తోక వచ్చింది. ఆడికి తోకలేదు నీకు బొచ్చు, 2 కలిసిపోతే తోక బొచ్చులో ఉంటారు. కూర్చోండి. తోక ఇంకొచ్చింది సరిపోయింది, ముంగట వస్తే. కొత్త పేషెంట్ లో ఉన్నారు బయట కూడా ఉన్నారు సార్. వచ్చి మంచి టైం వేస్ట్ ఇప్పటికే. నువ్వు ఎలా కూర్చుంటావు? మోకాల మీద కూర్చో. అది మనం మందు కనిపెట్టబోతున్నాం, మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. అది వీడే కదా, వాడికి అన్ని చెప్పావు కదా, తేడా వస్తే మనకేం సంబంధం లేదు. హాయ్ అండి, నేను సైంటిస్ట్ ని. సైంటిస్ట్ అండి, ఏం చేస్తారు? సంతకాలు ఎడతాండ్రా. సైంటిస్ట్ అంటే నేను కొత్త కొత్త మందులు కనిపెడుతుంటాను, అది మనుషుల మీద ప్రయోగిస్తాను. అది కానీ సక్సెస్ అనుకో నాకు పెద్ద పేరు వస్తుంది. నేను కూడా కనిపెడతాను తెలుసా? ఏం కనిపెట్టావు? నేను కళ్ళలో చూసి మీరు ఏం తిన్నారో చెప్పేస్తాను. ఏ చెప్పు. కలిపెద్ద చేయండి. చేసా. మీరు తోట కొడుతున్నారు కదా, నీకెలా తెలుసు? మూతి కడుక్కోలే. నీకు పెళ్ళైందా? పెళ్ళయిందండి. ఎంతమంది పిల్లలు? 2 కవల పిల్లలు. ఏజ్ ఎంత? ఒకరికి 7 సంవత్సరాలు, ఒకరికి 3 సంవత్సరాలు. కవల పిల్లకి 7, 3 ఏంటి? వాళ్ళ పేర్లే కవల పిల్లలే. లెగి 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 లెగి. ఏంటి 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 ఏంటి? ఎండను పడి ఇచ్చాను కదా, ఒక గోళీ సోడా వేసుకుంటాను. అది రంగు షోడా గోల్ షోడా కాదు బాబు, ఇది మైక్రోస్కోప్. చిన్న చిన్న కూడా పెద్దగా కనబడతాయి. అయితే నువ్వు ఎక్కడున్నా కనిపెట్టేచ్చైతే. ఏమే వెళ్ళరా, ఇక్కడ సంతకం పెట్టు. నేను పెట్టనే. పెట్టవయ్యా? పెట్టనే. పెట్టరా బాబు. నేను పెట్టనే. ఎందుకు పెట్టు? నీ సాని ఏలు ముద్ర. సో ఇప్పుడు నీకు చిన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఏంటిది? నీ మీద మందు ప్రయోగిస్తున్నాం, కొంచెం మత్తు ఉంటది. ఓకే అదేట్రా, సగం ఇంజెక్షన్ ఉంది, అప్పుడు పడుకుని పోయాటి. యాక్టింగ్ చేసా. వీడికి ఇంజెక్షన్ చేశాను, ఒక 5 minutes. వీడికి ఎక్కడెక్కడ ఏమేమి పెరుగుతాయో అటు.
రండి సార్ కూర్చోండి. అవునరా మంత్రి సార్. మంత్రికి సార్ నేను డాక్టర్ని గుర్తుపెట్టా. వెళ్ళరా, మన అరణ్య ప్రాంతానికి మన రాజావారు బయటికి వెళ్తున్నారు. అర్జెంట్ గా ఒక గుర్రాన్ని ఏర్పాటు చేయము. నల్లగుర్రం తెల్లగుర్రమా? నల్లగొర్రం అయితే బాగా ఉంటుంది. అయితే నువ్వే రావాలదా? ఏంటి నేను గుర్రమా? ఒరే ఆడికి ఇంజెక్షన్ చేసిన ఆడికి మైండ్ దొబ్బి రాజు అయిపోయాడు రా. సార్ నేను గుర్రం ఏంటి సార్, హీరో సార్, ఇండస్ట్రీ వెయిటింగ్. ఇప్పుడు కానీ ఆడు బయటికి రచ్చ చేశారంటే మొత్తం మీడియాకి వస్తుంది. అప్పుడు నువ్వు జీవితంతో జూలు ఉండమే. ఏం చేస్తావు? ఒకసారి వెళ్ళి గుర్రం అన్న వెళ్ళిపో. రాయ గుర్రం కన్నా అయితే వంగమే బయటికి తీసుకెళ్ళి ఎవరిని? నన్నే. దీంతో పాటు చిన్న గుర్రాన్ని కూడా ప్రవేశపెట్టింది. చిన్న గుర్రమా? వెళ్ళరా బాబు, నీ తోక కావాలొద్దా నీకు? తీసేయొద్దా? తీసేయాలి. వెళ్ళేది మరి. రావే బలిచాను గుర్రం. ఏటో 3 నెలలు ఇంట్లో కూర్చొని బాగా దిట్టంగా తిన్నట్టుంది ఇది. రాజావారు నాకు బోరు కొట్టారు ఇది. రాజావారు ఒక నిమిషం, ఏంటి? మీకు ఓ విషయం చెప్పాలండి. ఏంటిది? పక్క రాజ్యం వారు మనకి యుద్ధం చేయడానికి వస్తున్నారట. ఆ. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఒరే నేను కూర్చోబెట్టి ఫాస్ట్ 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 కూర్చోబెట్టు. ఏంటిది? నేను బ్యాంక్ ఎక్కడ రాలేదా? అమ్మ ఇటు మళ్ళీ మామూలుగా అడుగు వచ్చాడు. నేను నిజంగానే సైంటిస్ట్ అసలు. ఏం మాడుతున్నావయ్యా? ఎంటర్ చేశాను నేను తెలుసా? ఇంటర్ చేశారా? ఆ. ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయిపోయారు? మనం ఎంటర్ చేసే ఆర్టిస్ట్ గా అయిపోయి అలాగే. ఇంటర్ చేసి సైంటిస్ట్ ఎలా అయ్యారు మీరు? సైంటిస్ట్ చదవని ఎప్పుడైతే కోరిక అది ఇంటర్లో అయిపోయింది. మరి చదవాలంటే కదా అవ్వట్లేదు. అంటే నేనే బోర్డు పెట్టుకొని చిన్న చిన్న సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని చిన్న చిన్న డొక్కులు డోళ్ళు బోర్డు పెట్టుకొని సెకండ్ హ్యాండ్ సామాన్లు కొనుక్కొని నీకు 3 రోజులు తీసే బాధ్యత నాది. అదేందా? నా ఫ్యూచర్ తాడుకున్నాను సార్. కెరియర్ ఇండస్ట్రీ వెయిటింగ్ సార్ నా కోసం. నా కోసం కూడా. ఏంటి తోక కోసమా? తోక కోసం కదా, నా కోసం. నా కోసం కూడా. ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉంటాం మధ్యలో మన ఇద్దరం ఉండడం వేస్ట్ కదా. అట్లా కాదు, తన్ను తినిపోవాలి ఇక్కడ. అది కదా సార్. ఏయ్, 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 తోక తీసేయ్. రోజా గారు ఎలా అనిపించింది స్కిట్? రామ్ ప్రసాద్ కోరికలన్నీ తీర్చుకున్నాడు. నీ గెటప్ సన్నీ గెటప్ 2 చేంజ్ చేసి. అండ్ సీను నీ ఇన్నోసెంట్ క్యారెక్టర్ చాలా బాగుంది. వెరీ నైస్. మనో గారు మంచి కాన్సెప్ట్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. గుడ్ గుడ్ గుడ్. ఎక్స్ట్రా జబర్దస్త్.